పూర్వం అగ్నిస్వాత్తులు అనే వేద పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వెంటనే వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవ విమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్న అగ్నిస్వాత్తులు ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవు నెయ్యితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేస్తారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. ఆ చర్మం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకులు ధరించిన జిల్లేడు చెట్టుగా మారింది. ఆ జిల్లేడాకు యజ్ఞాంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమ పవిత్ర